దేవునికి స్తోత్రం. మీ అందరికి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈ శుభ సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇది నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరం మాటి మాటికి మన జీవితాల్లో వస్తున్నది, పోతున్నది. కొందరికైతే మన నూతన సంవత్సరం లేక మరి నిన్న ఈ యొక్క 24లో కొంతమంది గతించిపోయారు. నిన్నటి దినంలో కూడా కొంతమంది గతించిపోయారు. మరి మమ్మల్ని అయితే నన్ను ప్రభు ప్రాణంతో, ఊపిరితో, ఆత్మతో ఆయన సన్నిధిలోనికి చేరి ఆయనను ఆరాధించడానికి మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశం మనం ఉపయోగించుకోవాలి. దేవుడు నీతో నాతో ఏం మాట్లాడని అంటున్నాడు, అది మనం వినాలి. మనము వినటం మట్టుకు విని విడిచిపెట్టడం కాదు, కానీ దాన్ని వినాలి, గ్రహించాలి. రోజు మనము మరి ఆయన ఆరాధిస్తున్నాం, ఆయనను ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రతి ఆదివారము లేదా ప్రతి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డేస్ల్లో మనము ఆయన దగ్గరకు వస్తున్నాము, ఆయనను ఆరాధిస్తుంటున్నాం. మరి ఆరాధించేటప్పుడు ఆరాధించడం అనగా ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాం. మనం ఆయన నామాన్ని గొప్ప చేస్తుంటున్నాం. సరే, ఓకే. మనం ఆయన నామాన్ని గొప్ప చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడగలవాడై ఉంటున్నాడు. మరి మాట్లాడుతూ ఉంటున్నాడు, మనం వింటున్నామా, మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది కూడా ఒకసారి మనము గ్రహించాలి. మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది గ్రహించాలి. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. చాలామంది గవర్నమెంట్ ఆఫీసుల్లో ఒక వర్డ్ రాసి పెడతారు కదా, కొత్త వాక్యం రాసి పెడతారు, ఏదో ఒకటి రాస్తారు. అది ఒక దినంకి ఒక కొత్త వాక్యం రాసి పెడతారు. సపోజ్ మన విషయంలో మనం బిబ్లికల్గా ఆలోచించినట్టు కనుక అయితే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనే మాట ఒకటి ఉందనుకోండి. రోజు మనం అక్కడ బోర్డు మీద రాసి పెడతాం. అయితే స్కూల్లో కూడా కొత్త వాక్యం ఒకటి రాసి పెడతా ఉంటారు. అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో రాసి పెడతారు, బ్యాంకుల్లో రాసి పెడతారు. నూతనం అంటే ఒక నూతనమైనటువంటి దినంలో ఒక కొత్త వాక్యం మనం నేర్చుకోవాలి. ఒక కొత్త ఏమంటారు అది కొత్త నీతి మనము నేర్చుకోవాలని రాసి పెడుతూ ఉంటారు. అలాగే మనము మరి ఆదివారం మందిరానికి వస్తున్నాం, స్పెషల్ డేస్లో కూడా వస్తున్నాం. ఈరోజు మొదటి వారం 2026 సంవత్సరంలో మొదటి దినం. మరి మొదటి దినంలో వచ్చినాం. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం? మరి నిన్నటి దినం 31 రాత్రి చాలామంది వాచ్ నైట్ సర్వీస్లో కొన్ని కొత్త డిసిషన్స్ తీసుకుంటారు, కొత్త తీర్మానాలు తీసుకుంటారు. నేను ఈ సంవత్సరంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చూడాలి, ఇది చూడాలి, ఇది చూడకూడదు అని ఒక తీర్మానం చేసుకుంటారు. మరి నిన్నటి దినంలో మీరు ఎవరెవరు ఏమేమి తీర్మానం చేసుకున్నారో అది మీకే తెలుసు, నాకైతే తెలియదు. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో దేవుడు మాట్లాడేది ఏంటంటే, నిన్న నువ్వు ఏం తీర్మానం చేసుకున్నావు, ఆ తీర్మానం ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావా లేదా, బ్రతకాలనుకుంటున్నావా లేదా అంటే దేవుని వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, కాగా ఇక్కడ అంటాడు, ఇక్కడ అది 5వ అధ్యాయం కదా, ఒక్క నిమిషం, 5వ అధ్యాయంలో కొరింథీ పత్రిక కాగా అంటే ఈ సంవత్సరం జరిచిపోగా, ఈ సంవత్సరం జరిగిపోయింది, ఇన్ని సంవత్సరాలు జరిగిపోయినాయి. అయితే ఎవడైనాను క్రీస్తునందు నీడలవాడు నూతన సృష్టి, వాడు కొత్తవి నేర్చుకోవాలి, పాతవి విడిచిపెట్టాలి. పాతదానికి బాయ్ చెప్పి కొత్తదానికి వెల్కమ్ చెప్పాలి. చాలామంది మరి పాత సంవత్సరానికి బాయ్ చెప్తారు, గుడ్ బాయ్ చెప్తారు. ఇక్కడ గుడ్ బాయ్ డిఫరెన్స్ ఉంది. గుడ్ బాయ్ అంటే మళ్ళీ రానని అర్థం. ఇక గుడ్ బాయ్ మళ్ళీ వచ్చేది లేదు నీ దగ్గర, కానీ అట్ట కాదు. ఇక్కడ బాయ్ అంటే సంవత్సరానికి గుర్తు చేసుకోవాలి. పోయింది సంవత్సరం నిజమే, బాయ్ అంటే మంచోనికి బాయ్ మళ్ళీ వస్తాను. మనం మళ్ళీ ఆ సంవత్సరంలోనికి రాలేము, కానీ ఆలోచనలు మనకు ఉంటాయి కనుక ఆ ఆలోచనలు గుర్తు చేసుకొని దాన్ని విడిచిపెట్టాలి. పోయిన సంవత్సరంలో ఇవన్నీ తిట్టినా నేను, దానికి బాయ్ అంటే పోలే, కానీ అది గుర్తుంటుంది. తిట్టినా నేను ఈ సంవత్సరం తిట్టకూడదు, అది గుర్తుపెట్టుకోవాలా. అందుకే అంటాడు, ఎవడైనా క్రీస్తునందునేడల వాడు నూతన సృష్టి, పాతయి మర్చిపోవాలి అంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకోమని కాదు. ఆ పాతయి ఏవైతున్నాయో, తిట్టేదైతుందో లేక మనం చేసిన పని ఏదైతున్నదో తప్పు పని, దాన్ని మర్చిపోవాలంటాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని మర్చిపోవాలా? నిన్నటి దినమున జ్ఞాపకం చేసుకొని నిన్నటి దినానికి దాన్ని విడిచిపెట్టేసేయాలి. కొత్తగా ఇప్పుడు కొత్తగా సంవత్సరంలోనికి వచ్చినాం కనుక
కొన్ని కొత్త కొత్త ఆలోచనలు ఉండాలి మనకి, కొత్త కొత్త ఆలోచనలు ఉండాలి. కొత్త ఆలోచన చాలా ఉన్నాయి కొత్తవి. అయితే ఇక్కడ మనము ఈ వచన భాగంలో చూస్తున్నాం ఏంటిదంటే అన్నీ కొత్తవి, న్యూ బిగినింగ్, అన్నీ కొత్తవి. ఏమేమి కొత్తవి చూస్తాం ముందుకు. ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43వ అధ్యాయంలో 18-19 వచనాలు చూస్తున్నాం మనము. 18-19 వచనాల్లో మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ఏం మంచి విషయాలు జ్ఞాపకం చేసుకున్నకు మనకి ఆదాడ. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమైన సామెతల గ్రంథంలో ఉంటుంది. నీతి కార్యాలు ఏమైనా ఉంటే జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ చెడ్డ కార్యాలను జ్ఞాపకం చేసుకోవద్దు అంటాడు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడే. పాతవి జ్ఞాపకం చేసుకోవద్దు, తర్వాత పూర్వకాలం సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేసి ఉన్నాను, ఎడారిలో నదులు పారజేసి ఉన్నాను. ఏడ్చడానికి ఈ సంవత్సరంలో నవ్వుని తీసుకొస్తానని చెప్తున్నాడు ఆయన. బాధలో ఉన్నోనికి ఈ సంవత్సరంలో బాధను తీసేస్తానంటున్నాడు. మరి రోగంలో ఉన్నోడికి ఈ సంవత్సరంలో నీ రోగం తీసేస్తా అంటున్నాడు. అప్పులు ఉన్నోడికి ఈ సంవత్సరంలో నీ అప్పులు తీసేస్తా అంటున్నాడు. సమస్యలు ఉన్నోడికి ఈ సంవత్సరంలో నీ సమస్యలు తీసేస్తా అంటున్నాడు. ఎప్పుడు మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన చేయి ఇస్తున్నాడు, మనం చేయి పట్టుకోవాలి. చేయి కనబడాలి మనకు. కనబడకపోతే కనబడేటట్టు ప్రార్థన చేయాలి. ప్రభా నీ చేయి నాకు కనిపిస్తలేదు, కనిపించాలి అని ప్రార్థన చేయాలి. ఆయన చేయి కనిపిస్తుంది, ఆయన చేయి పట్టుకోవాలా. మనల్ని పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైకి లేపుతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, పూర్వకాలం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకు, పూర్వకాలం సంగతులను తాల్చుకోకు. ఇదిగో నేను నూతన కార్యం చేస్తున్నా. ఈ నూతన కార్యం ఏం చేసిండు ఈ దినం ఆయన? ఈ దినం ఒక కార్యం చేసిండు ఆయన. నూతన కార్యం ఏం చేసిండు? కొత్త దినాన్ని మన జీవితాల్లో ప్రవేశపెట్టిండు. కొత్త దినం మన జీవితంలో ప్రవేశపెట్టిండు. మనకు ఆయుష్ను కూడా ప్రవేశపెట్టిండు ఈ సంవత్సరంలోనికి. అంటే ఇవి రెండు కూడా ఆయన చేసిన కార్యాలే. కొత్త సంవత్సరం ఇచ్చిండు, కొత్త సంవత్సరంలో మనం బతికి వచ్చినాం. దేవునికి స్తోత్రం. అదే అంటున్నాడు, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. ఇది ఇక మొలుస్తుంది. ఈరోజు చెట్టు పెట్టాడు దేవుడు, ఇది మొలుస్తుంది. ఇది మొలుస్తుంది అన్న విషయం నీకు నమ్మకం ఉందా? నీకు నమ్మకం ఉందా? దేవుడు పెట్టే చెట్టు మొలుస్తుందా? ఆయన అంటున్నాడు, నేను పెట్టిన చెట్టు అంటే నేను నీకు కొత్త ఆలోచన ఇచ్చిన, ఇది సక్సెస్ అవుతుందా కాదా అనుకుంటున్నావా? సక్సెస్ చేస్తా నేను అంటున్నాడు ఆయన. ఏమంటాడు? నేను అరణ్యంలో త్రోవ కలగజేసి ఉన్నాను. అరణ్యంలో త్రోవ లేదు అసలు, సమస్యలకు విడుదల లేదు అసలు, రోగానికి విడుదల లేదు అసలు, అప్పులకి విడుదల లేదు, సమస్యలకు విడుదల లేదు, నీ బతుక్కే విడుదల లేదు. కానీ నేను విడుదల ఇచ్చిన. నువ్వు నా చేయి పట్టుకుంటే నేను నీకు విడుదల ఇచ్చిన. ఈ కొత్త సంవత్సరంలో నీ కొత్త ఆలోచనలు ఉండాలి. నీ మాట మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. నేను చెట్టు పెట్టిన, విత్తనం పెట్టే నేను, ఇది పెరుగుతుంది, దీన్ని ఆలోచించాలి నువ్వు. ఏమని? పోయిన సంవత్సరం ఇట్లుండే, ఇప్పుడు అట్లా ఉండకూడదు, నేను ఇక దాన్ని మర్చిపోయినా, అట్లా ఉండకూడదు, ఇక కొత్తగా ఉండాలి. పోయిన సంవత్సరంలో నువ్వు ఏమేమో కార్యాలు చేసినావు, నేను చెప్పకూడదు, మీకు అందరికీ తెలిసి ఎవరెవరు ఏ కార్యాలు చేసిరో, ఎవరెవరు ఏం మాట్లాడిరో, ఎవరెవరు ఏం చూసిరో, ఎవరెవరు ఏం విన్నారో, ఎవరెవరు ఎక్కడికెక్కడికి నడిచిరో, ఎవరెవరు ఏ చర్చలాల్లో ఉన్నారో అని మీకు తెలుసు. కనుక వాటిని ఒక్కొక్కటిగా నేను జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. మీరు పెద్దవారేండి పాలు తాగుతున్నారా అంటాడు పౌలు భక్తుడు. మీరు పెద్దోళ్ళు పాలు తాగటం లేదు, నేను మాటికి జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు ఏ విడిచిపెట్టాలనో, ఏటిని పట్టుకోవాలనో, పట్టుకునేటివి పట్టుకోండి, విడిచిపెట్టేటివి విడిచిపెట్టండి. అరణ్యంలో త్రోవ కలుగజేస్తున్నాను. అరణ్యంలో అంటే నీకు దిక్కు దశ లేని పరిస్థితి. అరణ్యంలో దిక్కు దశ లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నువ్వు ఎక్కడ పోవాలో నీకు అర్థం కాలే. నేను రోడ్ వేసిన, అక్కడ వే చూపిస్తున్నా, ఆ వేలో నువ్వు నడువు. రోగం వచ్చింది, ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలనో తగ్గుతలేదు,
తెలుస్తలేదు. అది నేను ఆయన చెప్తాడు, ఈ టాబ్లెట్ వేసుకోను అని చెప్తాడు. ఆయన చెప్తాడంటే ఆయన డైరెక్ట్ వచ్చి చెప్పాడు. ఆయన పెట్టిండు, రాయబారులను పెట్టిండు, అంబాసిడర్లను పెట్టిండు, ఆయన వైద్యులను పెట్టిండు. వైద్యుని దగ్గరికి వెళ్ళు, వైద్యుని జ్ఞానం ఇస్తాడు. వైద్యుడు ఏం టాబ్లెట్ వేసుకోవాలని చెప్తాడు, ఆ టాబ్లెట్ మనం వేసుకోవాలి. అరణ్యంలో తోవ కలగజేస్తున్నాడు అంటే నీకు మార్గం ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. ఎడారిలో నదులు పారజేస్తా. నీ జీవితం ఎండిపోయిందా? నీ జీవితం ఆలోచన చచ్చిపోయిందా? ఇక నేను ఫెయిల్ అయిపోయినా, ఇక నా జీవితం పనికే రాదిగా, అన్నీ చేసినా అన్నిట్లో ఫెయిల్ అయిపోయినా నువ్వు అనుకుంటున్నావా? లేదు, నదులు పారజేస్తా అంటున్నాడు ఆయన. జీవజల నదులు పారజేస్తా. ఎండిన ఎడారిలో నదులు పారజేస్తా, జలాన్ని పంపిస్తా నేను. హాగరు ఎడారిలో ప్రవేశించింది, ఎడారిలో బయలుదేరింది, చిన్న కుమారుని పట్టుకుంది, బయలుదేరింది. హాగరు అనుకుంది అయిపోయింది ఇంకా నా పని. ఇది అరణ్యం, ఇది ఎడారి. ఈ ఎడారిలో ఇక నేను ఎట్లా బతుకుతా అనుకున్నది ఆమె. త్రోవ కలగజేస్తానని దేవుడు చెప్తున్నాడు, మనకు నమ్మకం లేదు. ఇది ఎడారి, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? దొరికాయి కదా అనుకుంది హాగరు. ఆయన ఎడారిలో నదులు ప్రవహింపజేస్తానన్నాడు. ఎడారిలో నదులు ప్రవహింపజేస్తా, నదులు పారజేస్తానన్నాడు. దెన్ అప్పుడు హాగరు మరి చిన్నపిల్లవాడికి మొరపెట్టుకున్నది, దేవుని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఎడారిలో నీళ్లు పుట్టించిండు, నీటి బుగ్గ పుట్టించిండు. ఆ బుగ్గ పిల్లోనికి నీళ్ళని ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నేనే ఫెయిల్ అయిపోయినా, ఇక నా ఏజ్ అయిపోయింది, నా టైం అయిపోయింది, ఇక అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను అనుకుంటున్నావా? ఎడారిలో ఎంత దూరం వెళ్ళినా ఎడారే, నీళ్ళు లేవు, ఇక ఏం చేయలేను, నాకు నీళ్ళు దొరకాయి అనుకుంటున్నావా? నీకు నీళ్లు దొరకాయన్న సమయంలో నీకు నీళ్ళు ఇస్తాను నేను. నదులు ప్రవహింపజేస్తాను అంటున్నాడు. ఎడారిలో నదులు ప్రవహింపజేయడం అంటే చాలా మరి విచిత్రం, చాలా గొప్ప కార్యం. నదులు ప్రవహింపజేయడం అంటే, ఎండిన ఎడారిలో నదులు ప్రవహింపజేయడం అంటే చాలా, ఇక ఫెయిల్ అయిపోయినా నేను, ఇక నా సక్సెసే లేదు, ఇక నా బతుకులా అయిపోయింది నా సక్సెస్ అని నువ్వు అనుకుంటున్నావా? నో, నీకు సక్సెస్ ఉంది నీ జీవితంలో. నువ్వు ఎన్ని మార్లు ఫెయిల్ అయినా పాస్ చేస్తాను నేను ఖచ్చితంగా. ఇక్కడ అదే అన్నాడు, ఎడారులలో అరణ్యం. అరణ్యం అనగా ఒకటే, ఎడారి అనగా ఒకటే. అరణ్యంలో మీకు ఏం కలగజేస్తాడంట? తోవ కలగజేస్తాడంట. ముళ్ళు ఉంటాయి, గచ్చపొదలు ఉంటాయి, ఎట్లా పోవాలనో తెలియదు, దారి లేదు, అవతలికి ఈ అరణ్యానికి బయటికి వెళ్ళాలంటే కష్టం. అలాగే ఎడారిలోంచి కూడా బయటికి వెళ్ళాలంటే కష్టం. అందుకే ఎడారిలో నదులు ప్రవహింపజేశాడు. హాగరు కుమారుని బ్రతికించుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగానే చూసినట్టు కనుకైతే ఇంకొక మాట ఇక్కడ ఏం జరిగింది? నూతన మార్గాన్ని, నూతన ఆలోచనని దేవుడు ఇచ్చిండు. నూతనంగా మార్గం సరళం చేసి ఎడారిలో నదులు ప్రవహింపజేసి ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. మరి నీవు ఎలాంటి ఎడారిలో ఉన్నావు? నీ సమస్య ఏ విధంగా ఉంటున్నది? ఎలా ఉంటున్నది? అది నువ్వు గెలిచేదిగా ఉన్నదా, నిన్ను ఓడించేదిగా ఉన్నదా? కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఓడిపోవు, నువ్వు తప్పకుండా గెలుస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చూస్తాం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో ఇలాగ మాట్లాడుతుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 29వ అధ్యాయంలో 11వ వచనం చూస్తూ ఉంటున్నాం మనం. యెహోవా వాక్కు 10వ వచనం నుండి, యెహోవా వాక్కు, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శించును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం బైబిల్ నామమాత్రం చదవటం కాదు, నామమాత్రం ప్రార్థించటం, నామమాత్రం గుడికి రావటం, నామమాత్రం ఇంటికి పోవటం కాదు. మనం ఏదో కొంత నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకోవాలి. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు ఒకసారి మనం ఆలోచించాలి. ఇర్మియా ప్రవక్తతోటి దేవుడు మాట్లాడిండు. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా, ఈ దేవుడైనటువంటి యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు,
బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికి శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తీర్చుకొని వచ్చి తిని. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఇర్మియాతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బబులోను సంవత్సరంలో 70 సంవత్సరాలు గడిచిపోయినాయి. బబులోనుకు చెరగొనినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాలు అంటే ఇంచుమించు ఎంతోమంది చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోయారు, కొంతమంది బతికారు. ఈ 70 సంవత్సరాలు బబులోనులో మిమ్మల్ని ఉంచాను ఎందుకు? మీకు ఎంత చెప్పినా అర్థం కాదు, ఎంత చెప్పినా చెవిటను కూడా శంకుదినట్టే ఉంటుంది. అదే దేవుడు అంటున్నాడు, మీకు ఎంత చెప్పినా అర్థం కాదు కనుక వాళ్ళని ఇజ్రాయెల్ ప్రజలను 40 సంవత్సరాలు అడవుల్లో తిప్పిన, కేవలం 2 విషయాల కోసం. ఒకటి, తిండి కొరకు మమ్మల్ని చంపేస్తావా అన్నారు, మోషే దగ్గరికి వచ్చి చంపేస్తావా అన్నారు. రెండవది వీళ్ళు ఏం మాట్లాడారు, ఏం మనిషి వీడు, ఒక్కడినంటే తీసుకుపోతాడు, ఇంతమందిని ఎట్లా తీసుకుపోతాడు, వానికి వాళ్ళోడు, అది ఇదని తిట్టుకున్నారు, అంటే సనుక్కున్నారు. ఈ సనుగు కొనుగుల వలన 40 సంవత్సరాలు అడవుల్లో తిప్పిండు. బబులోన్ సామ్రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ 70 సంవత్సరాలు ఉంచిండు. 70 సంవత్సరాలు ఎందుకు ఉంచాల్సి వచ్చింది? వినరు కదా, చెప్తే వింటలేరు కదా. అక్కడ 10 తెగుళ్ళు తీసుకొచ్చినా వినలేరు, 40 సంవత్సరాలు అడవులా తిప్పినా వినలేరు, బబులోన్లో 70 సంవత్సరాలు ఉంచినా వినలేరు. ఇప్పుడన్నా వింటారేమో అని 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. అంటే నేను తీసుకొచ్చే స్థలానికి మిమ్మల్ని ఇక తీసుకుపోవడానికి చాలు ఇక వీళ్ళని అని ఇప్పుడు నేను వచ్చిన అంటున్నాను. అంటే దేవుడు దర్శించిండు వాళ్ళని. దేవుడు దర్శించి ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మల్ని ఏం చేయాలనుకున్నానో, ఏం నేర్పించాలనుకున్నానో నాకు తెలుసు, మీకు తెలియదు. నేను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నానో నాకు తెలుసు. ఒక్కొక్కడు అంటాడు నేను డాక్టర్ కావాలంటాడు, వానికి తెలియదు కానీ తండ్రికి తెలుసు వాడిని డాక్టర్ చేయాలని. నేను ఇంజనీర్ కావాలనుకుంటాడు, వానికి తెలియదు కానీ వాడి తండ్రికి తెలుసు వీడిని ఇంజనీర్ చేద్దామని. అదే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతా. అంటే నేను మిమ్మల్ని ఏం చేయాలనుకున్నానో అది నాకు తెలుసు, నేను చేస్తా. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. నేను ఏదైతే నీకు చేస్తానంటున్నానో అది నీకు ఆన్సర్ ఇస్తుంది, నీకు సమాధానం, పీస్, శాంతి తీసుకొస్తుంది నీకు. అట్లాంటివే నేను ఆలోచిస్తా. ఎందుకు? నేను నీ తండ్రిని కనుక నేను అలాంటివే ఆలోచిస్తా. నీకు చెడ్డై నేను ఎలా ఆలోచించా? నేను నీకు ఎప్పుడు మంచి గురించే ఆలోచిస్తా. నా తండ్రికి చేత కాదనుకుంటావేమో నువ్వు, అనుకున్నా కానీ కూడా నేను అదే ఆలోచిస్తా. నా బిడ్డకు మంచి చేయాలని ఆలోచిస్తా కానీ చెడు చేయాలని నేను ఆలోచించను. నేను అలాగ ఆలోచిస్తలేను. 70 సంవత్సరాలు నీకు ఒక పరీక్ష పెట్టినా, ఎందుకు? నువ్వు సెట్ కావాలని పెట్టినా నేను. నువ్వు ఇప్పుడు సెట్ అయినావు, నేను తీసుకొచ్చిన. ఇప్పుడు నీ కొరకు నాకు ఒక ఆలోచన ఉన్నది, ఆ ఆలోచన నేను చేస్తా. అది నీకు మంచిదే, శుభవర్తమానమే, చెడ్డదేం కాదు. అలాగంటాడు, మంచి ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది నేను చెప్పేటటువంటి మాట. నీకు మంచిదే చేస్తా నేను, కానీ చెడ్డది ఎప్పుడు నేను చెయ్యను అనేది దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిదిగా ఆయన ఏమన్నాడు, ఏది నీకు చేసినా కానీ నూతనంగా చేస్తా. నేను నూతనంగా చేస్తానంటే మొత్తం మారుస్తా, సగం సగం మారవా, నువ్వు మొత్తం మారడానికి సిద్ధంగా ఉండాలి. రెండవది ఏమంటాడు, నూతనమైనటువంటి కార్యాలు చేస్తా నేను. కొత్త సంవత్సరం కొత్త కార్యం చేస్తా, కొత్త విజన్, కొత్త డిసిషన్, కొత్త తీర్మానం నీకు ఇస్తా. ఆ కొత్త తీర్మానంలో నువ్వు రావాలి. నువ్వు పాత తీర్మానాలను పట్టుకొని ఆన్నే కూర్చొని ఇక నేను చచ్చిపోయినా, ఇక నాతోటి కాదు, ఇక నేను ముందుకు పోలేను, ఇక నా పని అయిపోయింది, నేనే ఉంటా, అట్లా అనుకోకు. నీకు మార్గం ఏర్పాటు చేస్తా, నేను మార్గం ఏర్పాటు చేస్తా. ఇది మానవులు చెప్పే మాట కాదంటాడు ఆయన. మానవులు నీకు మాట చెప్పి తప్పించుకుంటారు. నేను వాగ్దానం ఇచ్చిన వాడిని నెరవేర్చేవాడిని, నేను తప్పేవాడిని కాదు. అసలు నువ్వు నమ్మాలే,
నా వాగ్దానం నెరవేరుతుందా లేదా అనేది నువ్వు నమ్మాలి. నమ్మితే మీరు ఊరకే నిలుచుండి చూడు అంటాడు. నువ్వు సైలెంట్గా నిలబడి చూడు, నేను చేస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు? కొత్త ప్లాన్ ఉన్నది. 70 సంవత్సరాలు బబులోన్లో ఉన్నటువంటి వారికి కొత్త ప్లాన్ ఏంటిది? కొత్తగా నేను ఏది ఆలోచిస్తున్నానో అది మీ జీవితంలో నేను చేస్తా అంటున్నాడు. ఇంకొక మాట చూస్తాము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడుతుండే ఏంటంటే 5-6 వచనాల్లో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనగా మరి అప్పుడు దేవుని 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటావేమో. నిజంగానే మనం మన సొంత బుద్ధి మీదనే నడుస్తాం. మనకి ఏది ఆలోచన వస్తే అది చేస్తాం. యాకోబు భక్తుడు అంటాడు, అరే నీకు ఏది ఆలోచన వస్తుందో నువ్వు అది చేయకురా నైనా, నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆలోచన చేయి, ప్రభా నేను ఇది చేయబోతున్నా కరెక్టా కాదా అని ఆలోచన చేయి. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి బయటికి పోతుంటాం, మనకు ఒక ప్లాన్ ఉండదు, మన ఉండదు, మసాడం ఉండదు, ఉంటుందా? ఏముండదు. పోగానే దారి ఏది కనిపిస్తుంది దాంతో మాట్లాడతాం, దారిలో ఏది కనబడితే అది చేస్తాం. అట్ట కాదన్నాడు ఆయన, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, నువ్వు నా దగ్గరికి రా. యాకోబు ఏమన్నాడు? నువ్వు నా దగ్గరకు వచ్చి యెహోవా యొద్ద విచారణ చేయకయే మీరు పొందుకోవడం లేదు అంటాడు యాకోబు. దేవుడి దగ్గర మనం బయటికి పోయేటప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ఆలోచన చేసి బయటికి వెళ్ళాలా. ఆలోచన చేసి బయటికి వెళ్ళడం అంటే ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నేను పలానా పని మీద పోతున్నా, ఆ పని సక్సెస్ చేయి అని. ఏ పని మీద అయితే పోతున్నావో అదే పని మీద పోవాలా. మనకు అట్లుండదు. పోతుంటే దారిలో ఏది కలుస్తుంది ఎవడు కలుస్తా అంతటి మాట్లాడద్దు, అవసరం లేదు. దేవుడు నీకు చెప్పిండా పలానా వాళ్ళు కలుతా నీకు మాట్లాడని? దేవుడు చెప్పిందే నువ్వు చేయాలి. నువ్వు ఇంట్లో ప్లాన్ చేసుకోవాలా, ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రభు దగ్గర. ప్రభా నీ పని మీద పోతున్నా, నాకు సక్సెస్ చేయి, అదే పని మీద పోవాలి. మధ్యలో ఎవడో వచ్చిండని, ఎవడో కలిసిండని, ఏదో కనిపించిందని ఆగుడు, అంతటి మాట్లాడు, అది దీనుడు, అది చేసుడు, అదొక దరిద్రం. మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుని వాక్యంలో ఉన్నది. దేవుని వాక్యంలో ఏమంటున్నాడు? యెహోవా యొద్ద మీరు విచారణ చేయట్లేదు అని యాకోబు భక్తుడు అంటున్నాడు. అవును, విచారణ చేస్తలేము. విచారణ చేసినప్పుడు ఈ విచారణలన్నీ ఏది చూపించుండో అదే చేయాలి కదా. కొందరు క్యాలెండర్లో ఎంగేజ్మెంట్ ప్లాన్ రాసి పెట్టుకుంటారు. రేపు ఎక్కడ పోవాలా, రేపు ఎన్ని గంటలకు ఎక్కడ పోవాలా, ఎన్ని గంటలకు ఎవరితోటి మాట్లాడాలి, ఎన్ని గంటలకు తినాలి, ఎన్ని గంటలకు ఏం చేయాలి అని రాసి పెట్టుకుంటారు. కొందరు రాసి పెట్టుకొని చేస్తారు, కొందరు రాసి పెట్టుకోకుండా గుర్తుంచుకొని చేస్తారు అపాయింట్మెంట్స్. అలాగే మనం ఎందుకు చేయము అంటే తప్ప? పెన్ అరిగిపోతుందా, పేపర్ అరిగిపోతుందా, లేక నీ దిమాగ్ అరిగిపోతుందా? చేసుకోవాలి కదా. మనం దేవుడు చెప్తున్నాడు మనకు ఒక ప్లాన్ ఉంటుంది. మనం సంపాదించే సంపాదనకు ఒక అకౌంట్ ఉంటుంది. మనకు అకౌంట్ కూడా ఉండదు. ఇట్లా వస్తుంటుంది, ఇట్లా ఖర్చు పెడుతుంటాం, ఇట్లా వస్తుంటుంది, ఇట్లా ఎంత ఖర్చు పెట్టినవో తెలియదు, ఎంత వచ్చిందో తెలియదు. అది దొంగ సొమ్ము అంటారు దాన్ని. ఇప్పుడు ఆడ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ కంటే ఏం చేయాలి? నీకు ఎంత వచ్చిందో లెక్క ఉండాలి. నీకు ₹1,00,000 వచ్చిందంటే 20 లక్షలు నువ్వు ట్యాక్స్ కట్టాలి. నీకు ₹1,00,000 వచ్చింది, నువ్వు అన్నీ ఖర్చు పెట్టేసుకుంటావు, ట్యాక్స్ లేదు, ఫీక్స్ లేదు. కైసర్కి ఎంత ఇవ్వాలనో తెలియదు, దేవునికి ఎంత ఇవ్వాలనో తెలియదు, అసలు నీకు ఎంత వచ్చిందో తెలియదు. అటెట్టవుతుంది. నీకు ఎంత వచ్చిందో తెలవాలి, నువ్వు ఎంత దేవునికి ఇచ్చినావో తెలవాలి, నువ్వు ఎంత గవర్నమెంట్కి పన్ను కడుతున్నావో తెలవాలి. పెద్ద వాళ్ళందరూ కోట్లు లక్షలు కడుతున్నారు. కొందరు ఏదో ట్యాక్సులు కడుతున్నారు. మనం ఏం ట్యాక్స్ కట్టడం లేదు. ఏం ట్యాక్స్ కట్టడం లేదంటే అర్థం ఏంటిది? ఏం ట్యాక్స్ కట్టడం లేదంటే లెక్కలేదు. నీ పైసలకు లెక్క ఉంటే నువ్వు ట్యాక్స్ కడతావు, లెక్కలేదు. అదే విషయం ఏమంటున్నా ఆయన, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉండదు మనకు, సగం నమ్మకం ఉంటుంది కనుక మనం పోయేటప్పుడు రోడ్డు మీద ఉన్నాయన్నీ మనయ్య అనుకుంటూ పోతాం. మన జోబులో పైసలు ఉండవు, మనకేమో కావాలంటారు. జోబులో డబ్బులు ఉండవు, మనకు ఏదైనా చూడాలంటే కావాలనిపిస్తుంది. అరే నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినావా? నీకు ఇంట్లో ఎన్ని డబ్బులు ఉండేనో నీ దగ్గర ప్రార్థన చేసుకున్నావా?
ఇంట్లో నీ దగ్గర జోబులు ఎన్న పైసలు చూసుకొని నువ్వు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి. నువ్వు దేన్ని కొనుక్కోవాలనుకుంటావు దాన్ని కొనుక్కొని చక్కగా ఇంటికి వస్తావు. లేకపోతే నువ్వు రోడ్డు మీద చూసినాయని కొనుక్కోవాలంటే నీ దగ్గర డబ్బు లేదా, మనసు పాడైపోతుందా, ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుందా, తిన్న తిండి పైకి పట్టదా, రోగం వస్తుందా, మళ్ళీ హాస్పిటల్లో పడతావు, మళ్ళీ దానికో పైసలు ఖర్చు పెట్టాలి. ఇదంతా అవసరమా? దేవుడు చెప్తున్నాడు, మంచి ప్లాన్ చెప్తున్నాడు. ఆయన ప్లాన్ ప్రకారంగా ఉండండి మీరు అంటున్నాడు. మీ ఏమంటాడు అది, ప్లాన్ లేని లైఫ్ అంటే ఏమంటారు, అది గమ్యము లేని బతుకు. ఒక ప్లాన్ ప్రకారంగా మీరు జీవించాలంటాడు. రోజుకి ఎంత ఖర్చు పెట్టుకుంటారో మీరు ఇంట్లో దానికి ఒక బడ్జెట్ ప్లాన్ ఉండాలా. ఇంట్లో ఎంత ఖర్చు పెట్టుకుంటారో బడ్జెట్ ప్లాన్ ఉండాలా. గవర్నమెంట్ చెప్తుంది, ఇప్పుడు రాష్ట్రానికి ఇంత బడ్జెట్ ఉందంటది, దేశానికి ఇంత బడ్జెట్ ఉన్నదంటది చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, గవర్నమెంట్ ఇండియాలో ఇప్పుడు కొత్త బడ్జెట్ ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరానికి ఇంత బడ్జెట్, ఇగో ఈ వస్తువులు ఇంత ఇంత రేట్లకు మాత్రమే అమ్మాలి, బడ్జెట్ క్రియేట్ చేస్తారు. అదే రాష్ట్రంలో చేస్తారు. అదే మన ఇంట్లో బడ్జెట్ ప్లాన్ ఉందా? నో బడ్జెట్ ప్లాన్. మనకు వచ్చే జీతం 20, మనం ఖర్చు పెట్టేది 60. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? ఇంకా వచ్చేది 20, ఖర్చు పెట్టేది 60. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను 3:16 యోహాను 3:16లో ఏమని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. 3:16ని జస్ట్ మనం దాన్ని విడదీసి చూసుకుంటే 30, 10, 60 అని చూసుకోవాలి. ఆర్థిక శాస్త్రం ఎకనామికల్ థీసిస్లో 30%, 10%, 60% అని తీసుకుంటే 10% దేవునికి ఇచ్చేయి, 60% ఖర్చు పెట్టుకో, 30% దాచిపెట్టుకో. ఎంత బాగుంది ప్లాన్. 30% ఎందుకు దాచిపెట్టుకోవాలి? రేపు రోగం వస్తుందేమో. ఉన్న 90 ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ ఉన్న దగ్గర అప్పు కురకాలి, అప్పుకు పరిగెత్తాలి. ఎందుకు ఆయన దగ్గరికి అప్పుకు పరిగెత్తడం? దేవుడు ప్లాన్ ఇచ్చిండు, మంచి ప్లాన్. 10, 30, 60 అని 316 మంచి ప్లాన్. 30 దాచుకో, 60 ఖర్చు పెట్టుకో, 10 దేవునికి ఇచ్చేయి. కొంతమంది ఈ సూత్రం తెలిసిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే 30 వాళ్ళు వాడుకొని 60 దాచుకుని ప్లాన్ చేస్తున్నారు. అట్లా చెప్పలేదు ఆయన. 10 దేవునికి ఇమ్మన్నాడు, దేవునికి ఇచ్చేది దేవునికి ఇమ్మన్నాడు. ఆ విధంగా ఇక్కడ ఏమంటాడు, స్వబుద్ధి ఆధారం. ఈ స్వబుద్ధి అనేది నేను మాటికి చెప్తున్నాను ఏంటంటే, వితౌట్ ప్లాన్ యూ డు నాట్ విజిట్ అవుట్ సైడ్. బయటికి నీకు ప్లాన్ లేకుండా పోదు నువ్వు. నేను ఒక ఎంబడి పోయిన కొన్ని రోజులు పోతే ఇంట్లో ప్రార్థన చేసుకొని వెళ్ళేటోడు. నేను ఆయనకు శిష్యునిలాగా ఉన్నప్పుడు, ఆయన పాస్టర్, నేను శిష్యునిలాగా ఉన్నా. ఇంట్లో పోయేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒక పేపర్ చిన్న బుక్ తీసుకొని బుక్లో రాసి పెట్టుకున్నట్టున్నాడు. పోయేటప్పుడు బుక్ చూసుకుంటాడు, చూసుకొని ప్రార్థన చేసుకొని బయలుదేరుతాడు. బయలుదేరినాక ఆయన ఎక్కడెక్కడైతే ఏమేమి ప్రార్థనలు చేసిండో వాళ్ళని మాత్రమే దర్శించిండు. ఆయన తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాడు. నేను అనుకున్నా భలే ఉన్నది ప్లాన్ అనుకున్నా. నాకు నచ్చింది ఆయన ప్లాన్ నచ్చింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనక దేవునికి అప్పచెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసి, యాకోబు సెలవిచ్చినట్టు మరి 2 ఆత్మలు కలిగి 2 మనసులు కలిగి ఉండకూడదు అంటాడు ఆయన. ద్విమనస్కులారా అంటాడు. ద్విమనస్కులారా అంటే అరే 2 మనసులు ఉన్నోళ్ళారా, 2 మనసులు ఉన్నాయి మీకు అంటాడు. ఇంకొకటి 2 నాలుకలారా అంటాడు. అంటే 2 నాలుకలు ఉన్నాయి, మనం 2 ఉన్నాయి నాలుకలు, మనకు ఒకటే ఉన్నది. 2 నాలుకలారా అంటే 2 మాట్లాడతాం అన్నమాట. మనం 2 మాట్లాడతాం, ఒకటి అది మాట్లాడతాం, ఒకటి ఇది మాట్లాడతాం. అట్లా వద్దు అంటున్నాడు. మనస్కు వద్దు, నాలుక వద్దు. ఇంకొక మాట ఏమంటాడంటే, మీరు మీ ప్రభు దగ్గర ఏడవండి, దుఃఖపడండి అంటాడు. సంతోషపడమని చెప్తారు అందరు, కానీ ఏడుమని చెప్తాడా? అదే పౌలు అంటాడు, మరలా చెప్పుతుని సంతోషించుడి అంటాడు ఆయన. మళ్ళీ చెప్తున్నా, మీరు శ్రమలలో ఉన్నవా అని కూడా ఆనందంగా ఉండండి అంటాడు. మనం శ్రమలలో ఉంటే ఇక ఇక ఆనందంగా ఎట్లా వస్తుంది మనకి? ఇక అలానే ఉంటాం, ఏడ్చుకుంటా అలానే ఉంటాం, బయటికి రాలేం. కనుక ఆయన ఏమన్నాడు, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచము. 100% ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. అయితే అయింది, లేకపోతే మార్కెట్ ఏమంటారు, అయితే మార్కెట్ లేకపోతే మార్కెట్ అంటారు కదా. ఏదైనా కానీ ఆయన మీద నమ్మకం పెట్టుకో. అయ్యిందా, దేవునికి స్తోత్రం. కాలేదా, దేవునికి స్తోత్రం. మనసు మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఏం బాధ ఉండదు. ఏదైనా కోరుకుంటాం మనం, అబ్బా ఈరోజు బిర్యానీ తినాలనుకున్నా, దొరకలేదు, అబ్బా దొరకపోయి దేవుని చిత్తంలో లేదేమో, రాలేదు, హ్యాపీ.
ఒకవేళ లేదు మనమే మనసు పట్టుకున్నాం, ఇవాళ ఎట్టగన్నా తినాలి, ఇవాళ ఎట్టగన్నా తినాలి, ఏం చేయాలంటే కొన్ని పరిపరి విధాల ఆలోచనలు వస్తాయి. ఎవరైనా ముంచుదామని వస్తుంది, లేకపోతే ఇంట్లో ఏమైనా ఉంటే అమ్ముకుందామని వస్తుంది, ఇంకేదేదో ఆలోచనలు వస్తాయి. ఈ దరిద్రపాల ఆలోచనలు అన్నిటికీ మనం ఎందుకు దానికి చోటు ఇవ్వాలి? ఇవ్వద్దు. దరిద్రపు ఆలోచనలకు అన్నిటికీ చోటు ఇవ్వద్దు. మనకు 2 మాల్కలు 2 మనసులు ఉంటాయని యాకోబు నిజంగానే ఉంటాయి. అవి రెండు ఆలోచన చేస్తాయి. మనం ఒకటి చేస్తే అదొకటి చేస్తుంది. మనం సికింద్రాబాద్ పోదామంటే హైదరాబాద్ పోదామంటుంది. అది అట్లా కాదు. ఆలోచన ఇంటి దగ్గరే చేయాలి, ఆయన దగ్గర మొరపెట్టాలి, మోకరించాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు అప్పచెప్పుకో, అప్పుడు నీ త్రోవలను సరళం చేయును. మన ప్రవర్తన మొత్తం ఆయనకు అప్పచెప్తే ఏం చేస్తాడంటే అప్పుడు మన మార్గం సరళం చేస్తాడు. మార్గం అంటే చాలా వస్తాయి. ఉద్యోగం వస్తుంది, అప్పు వస్తుంది, రోగం వస్తుంది, పరిస్థితి వస్తుంది, అన్నీ వస్తాయి. అవన్నీ క్లియర్ చేస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు పూర్ణ హృదయంతో నమ్మితే, మొత్తం నమ్ముకుంటే, సగం నమ్ముకుంటే సగమే ఉంటాయి. తలాంతులు ఎట్లున్నాయంటే 30, 60, 100 అన్నట్టు. ఒకరికి 30, ఒకరికి 60, ఒకరికి 100 అంటే ఎట్లయిపోతుంది అంటే ఆ 30, 60, 100లలోనే ఉంటాం మనం. ఇక్కడ ఉంటామో అక్కడ ఉంటామో ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. అందుకే అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. నాకే తెలివి ఉన్నది, ఎవరికి తెలివి లేదు, అందరికంటే తెలివి నాకే ఎక్కువ ఉన్నది, ఇక నేను అనుకున్నది నేను ముడితే బంగారం అయిపోతుంది. ఏం బంగారం అయిపోతుంది? నువ్వు ముడితే బంగారం అయిపోతుంది అంటే ఒక సామెత ఉంది కదా. దేవుడు అనుకున్నాడు అంటే వీడు ముట్టిందల్లా బంగారం అవుతుంది అన్నాడు కదా, చూద్దాం ఎట్లా బంగారం అవుతుందో అని దేవుడు పరీక్ష చేసి ఒక డబ్బుల మూట ఆడ ముంగడ వాడేసిండట. వీడు తీసుకుంటాడేమో చూద్దామని చెప్పేసి ఆడు అక్కడ దాకా మంచిగా చూసుకుంటూ వచ్చి ఆడికి వచ్చినాక అనుకున్నాడంటే అది గుడ్డోళ్ళు ఎట్లా నడుస్తారు అసలు? గుడ్డోళ్ళు వాళ్ళు ఈ దారిని ఎట్లా పోతారు వాళ్ళు? నేను కూడా ఒకసారి గుడ్డోని లాగా పోయి చూస్తాను. ఆడు కూడా గుడ్డోని లాగా పోయినట్టు మూట దాటి వెళ్ళిపోయి ఎట్టుంది అంటే దేవుడు ఒక ఆలోచన ఇస్తే మనం ఒక ఆలోచన చేస్తాం. అరే వీడు ఎట్లా సంపాదించుకుంటాడో, నేను ఇస్తే తీసుకుంటాడా లేదా అని ఆయన చూస్తే వీనికేం మాయరోగం వచ్చింది, ఆడదాకా కన్ను తెరుచుకొని వచ్చి ఆడికి వచ్చి కన్ను మూసుకొని పోకడా. ఆడి ఫస్ట్ నుంచే కన్ను తెరుచుకొని వస్తున్నాడు, అట్టగే పోతే అయిపోయేది కదా. ఆడికి వచ్చినాక కొత్త ఆలోచన వస్తుంది అక్క. 2 నాలుకలు 2 మనసులు 2 దిమాకులు అన్నాడు కదా. ఇంకో దిమాగ్ పని చేసింది వానికి, ఇంకో దిమాగ్ పని చేసి గుడ్డోలు నీకెందుకురా ఇప్పుడు సపడదాకా దారిలో పోతున్నావు, పోతే అయిపోతే గుడ్డోలు ఎట్లా నడుస్తారో నేను తెలుసుకుంటా. ఏం తెలుసుకుంటావు? ఉండదు కొట్టుకున్నావు, వచ్చిన అదృష్టం పోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈడేమనుకుంటున్నాడంటే నేను జ్ఞానిని కదా, నాకు తెలివి ఉన్నది కదా, గుడ్డలే నడుస్తారా, నేను కూడా నడుస్తా. ఏం జ్ఞానం ఉన్నది నీకు? ఏం లేదు జ్ఞానం. నువ్వు జ్ఞానిని కదా అని అనుకుంటున్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేసి దేవుని యందు భయభక్తి కలిసి అవన్నిటిని నువ్వు విడిచిపెడితే ముందుకు పోతావు. అలాగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకో మాట చూస్తాం మనము ఈ యొక్క ఇక్కడ రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో 21:5 ప్రకటన గ్రంథం 21:5 ఏమంటున్నాడు ఇక్కడ? అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. యోహాను భక్తుడికి చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు ఆయన? సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను, ఈ మాటలు నమ్ము అంటున్నాడు ఆయన. నేను ఏదైతే నూతనం చేస్తానో వాటిని నువ్వు నమ్మాలంటున్నాడు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం తీసుకొచ్చిండు, మనల్లో కూడా మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నాడు ఆయన. మనల్ని నూతనం చేద్దాం అనుకుంటున్నాడు. మనల్లో కొత్త ఆలోచనలు పుట్టించి మనల్ని కొత్తగా చేద్దాం అనుకుంటున్నాడు. అందుకని ఆయన నూతనమైన ఆలోచనలు నేను పుట్టిస్తా కనుక నువ్వు అది రాయి అని యోహాను భక్తునికి చెప్తున్నాడు. మరి నూతనమైనవి చేస్తానన్నప్పుడు ఇప్పుడు యోహాన్ వెయిట్ చేసినట్టు మనం వెయిట్ చేయాలి. యోహాన్ వెయిట్ చేసి ఆయన చెప్పిన దాకా విని రాశాడు. మరి ఇప్పుడు మనం కూడా ఆ విధంగా వెయిట్ చేస్తే దేవుడు చెప్పిన మాటలు మనం వింటే మనకు నూతన కార్యాలు చేస్తాడు ఆయన.
వినాలి, విని వేచి చూడాలి. ప్రభువా ఈ సంవత్సరం నువ్వేం చేస్తావు, మొత్తం నీ మాట మీదనే ఉంటా నేను 24 గంటలు. మొన్నటిదాకా అప్పుడప్పుడు హల్లెలూయా చెప్పిన, ఇప్పుడు 24 గంటలు హల్లెలూయా చెప్తా. నువ్వు చెప్పకపో నాకేం సంబంధం లేదు, నువ్వు చెప్పకపో నాకేం సంబంధం లేదు. దేవుని దగ్గర ఒక ప్రమాణం, ప్రభువా 24 గంటలు నేను నీతోటి ఉంటా. మొన్నటిదాకా 12 గంటలు ఉన్నా, 12 గంటలు లోకంలో ఉన్నా, 12 గంటలు ఒక 2 గంటలు ఉన్నా, మిగతా అంతా ఈ లోకంలో వేస్ట్ చేసిన. ఈసారి నీతోటే ఉంటా. నువ్వు నూతన కార్యాలు చేస్తాను కదా, ఎట చేస్తావో చూస్తా, చెయ్యి. ఎట చేస్తావో చూస్తాను, మళ్ళీ వచ్చినాక కళ్ళు మూసుకొని పోకు. ఆయన నూతన కార్యాలు చేస్తానని మూట వాడేస్తాడేమో కొంపదీసి. నూతన కార్యాలు చేస్తాను కదా ప్రభువా, చెయ్యి నూతన సంవత్సరంలో, ఎట్ట చేస్తావో నేను చూస్తా అంటే నువ్వు చూస్తూనే ఉండు, కన్ను మూయకు. కన్ను మూసివా మూట దాటిపోతుంది, మళ్ళీ వేస్ట్ అయిపోతావు. కన్ను తెరవ, కన్ను ముయ్యొద్దు, తెరిచే ఉంచాలి. నూతన కార్యాలు ఎట్లా చేస్తాడో చూడాలి. నూతన కార్యాలు చేస్తా అంటున్నాడు ఆయన, తప్పకుండా చేస్తాడంటే ఈ సంవత్సరంలో. ఏం చేస్తాడో వెయిట్ అండ్ సీ. వెయిట్ అంటే వెయిటే, రాత్రి వచ్చింది కదా అని నిద్రపోవద్దు. లేదు ఆ దారిలో పోతున్న గుడ్డెడ్లు ఎట్లా నడుస్తారో నేను నడుస్తా కదా అని నడవద్దు. ఇట్లాంటి నీ సొంత ఆలోచనలు పెట్టుకున్నామంటే మిస్ అయిపోతావు. 10 మంది పెళ్లి కానికలు ఏం చేశారు, 5 మంది ఇటు 5 మంది అటు అయ్యారు కదా. వాళ్ళు పెళ్లి కుమారుడు రానే వచ్చిండు, డ్యూటీలు పట్టుకున్నారు, వెళ్ళిపోయారు. వీళ్ళేమో నిద్రపోయారు. ఇప్పుడు ఆ మూట దొరుకుతుందని నిద్రపోయారు. మూట ఆడేసిండు ఆయన, వీళ్ళు కళ్ళు మూసుకొని పోయారు. ఎక్కడ పోయారు? కళ్ళు మూసుకొని డ్యూటీలకు నూనె తెచ్చుకొని పోయారు. ఆయన అంటున్నాడు, అరే నూనె తెచ్చుకొని ముందే రెడీ ఉండంటారు బాబు. ఇన్ని రోజులు మీతో మొత్తుకున్నది ఎందుకు? ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారము నువ్వు బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడల్లా మీతో మాట్లాడుతుంటే నేను మొత్తుకున్నట్టు అనిపిస్తుందా? డ్యూటీలలో నూనె పెట్టుకో అంటే నూనె లేదని వచ్చిన రాత్రి నూనె తెచ్చుకోనికి పోతున్నారు. అటెట్టవుతుంది? అట కాదు. అదే విషయం అంటాడు, నేను నూతన కార్యాలు చేస్తా, నువ్వు రెడీగా ఉండు అని ఆయన చెప్తున్నాడు. ఎఫెసీ గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-24. 4వ అధ్యాయం 22-24లో ఏమన్నది ఇక్కడ, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటాడు. దాన్ని వదులుకోమంటున్నాడు. 22 నుంచి చదువుతున్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. కొత్తగా ఉండండి అంటున్నాడు. యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, భక్తిగా ఉండండి, దేవుని పోలికలాగా ఉండండి, కొత్త స్వభావం ధరించుకొని ఉండండి. ఇక పాత వదిలేయండి. మీ స్వభావము అంటే మీ చూపులో కొత్తగా కనబడాలి. అరే పోయిన సంవత్సరం చూసినట్టు చూస్తాడు ఈయన, అరే పోయిన సంవత్సరం మాట్లాడినట్టు మాట్లాడతాడు ఈయన, ఈ సంవత్సరం కొత్తగా మాట్లాడుతున్నాడు. ఏం బ్రదర్ ఈ సంవత్సరం కొంచెం మీలో మార్పు కనబడుతున్నది, నాకు మిమ్మల్ని చూస్తుంటే ఏదో కనిపిస్తుంది కొత్తగా అనాలి. ఎదుటోడవడం చూస్తామని మీ మాటలో కొత్తదనం వచ్చింది, మీ చూపులో కొత్తదనం వచ్చింది, మీ ప్రవర్తనలో కొత్తదనం వచ్చింది, ఇది చాలా విచిత్రం అనాలి. ఆ కొత్తదనం దేవుడు తీసుకొస్తా అంటున్నాడు, మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి. దేవుడు తీసుకొస్తా అంటున్నాడు, ఆయనకు అవకాశం ఇవ్వాలి. రెన్యూ చేస్తానంటున్నాడు, మన లైఫ్ని మారుస్తానంటున్నాడు ఆయన. మారుతాననగా మన పాత బట్టలు ఇస్త్రీ కొట్టినట్టు మిమ్మల్ని ఇస్త్రీ కొట్టి కొత్తగా చేస్తా అంటున్నాడు. మనం ఇస్త్రీ కొట్టడానికి అవకాశం ఇవ్వాలి. వద్దులే ఇస్త్రీ కొట్టకంటే కుదరదు, ఇస్త్రీ కొట్టడానికి అవకాశం ఇవ్వాలి. ఇదే విధంగా చివరిగా చూస్తున్నాము యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 8వ వచనంలో ఇలాగ మాట రాయబడి ఉంటున్నది. ఏమన్నాడు? గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యం నిలుచును. గడ్డికి దేవుని వాక్యానికి పోల్చింది ఇక్కడ. గడ్డి దినం ఎండిపోతుంటుంది, దేవుని వాక్యం దినం ఎండిపోదు, ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఎట్ట నిలుస్తుంది? ఆయన ఏమన్నాడు? ఆల్ఫా ఒమేగా నేనే, ఆది అంతం నేనే, మొదటివాణ్ణి నేనే, కడపటివాణ్ణి నేనే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటటువంటి వాణ్ణి నేనే
అని ఆయన చెప్తున్నాడు. అయితే ఏకరీతిగా ఉంటుంది. తర్వాత ఇంకొక మాట ఏమంటాడు, 30-31లో చూస్తాం. 30-31 ఇదే అధ్యాయంలో 30లో బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనులు తప్పక తొట్రెలుదురు. ఇక్కడ తెగల గురించి మాట్లాడుతున్నాడు. బాలుడు చిన్నవాడు, వాడు ఏం చేస్తాడంట, బాలురు సొమ్మసిల్లుదురు, అలసిపోతారు. వారు చిన్నపిల్లలు అలసిపోతారు. మీరు చిన్నపిల్లల అలసిపోతున్నారు ఆ దేవుని వాక్యం విని? అలసిపోద్దు అంటున్నాడు. యవనులు తప్పక తొట్టిల్లుదురు. చిన్నపిల్లలు అలసిపోతారు, పెద్ద పిల్లలు ఏం చేస్తారంటే తొట్టిల్లుదురు. ఇది తర్వాత కూడా వినొచ్చులే వాక్యం, ఇప్పుడు మన పని చూసుకుందాం.